దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వ శరీరులకు దేవదేవుడైన యెహోవా సర్వోన్నతమైన వాగ్దానం. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడైంట అసాధ్యం. ఎబ్రీయులకు రాస్తున్న పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. ప్రియా సర్వ శరీరులకును దేవదేవుడైన యెహోవా దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరు అందరూ బాగున్నారు కదూ? మన ప్రియ ప్రభు అయిన దేవదేవుడు సర్వ శరీరులకును దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. ఆయనకి సాధ్యము సమస్తము కూడా సాధ్యమే. ఆయన అందరి విశ్వాసమే దైవిక స్వస్థతకు దారితీస్తుంది. మీరు స్వస్థపడాలనుకుంటున్నారా? ఆయనందు విశ్వాసం ఉంచండి. ఆశ్చర్యకరమైన కార్యాలు పొందాలనుకుంటున్నారా? ఆయనందు విశ్వాసం ఉంచండి. విశ్వాసము దేవుని గణపరుస్తుంది కాబట్టి దేవుడు కూడా విశ్వాసాన్ని గణపరుస్తున్నాడు. మీరు విశ్వాసంతో ఎప్పుడైతే ఉన్నారో అప్పుడే దేవుడు మీ జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యాన్ని చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఆయన అన్నాడు, విశ్వాసం లేకుండా దేవదేవుడికి ఇష్టడైనట అసాధ్యం. దేవుని వెతికేవాడు దేవుడున్నాడని, ఆయన ప్రార్థనలకు ప్రతిఫలం దయచేస్తాడని నమ్మకపోతే ఎంత మాత్రమూ ప్రయోజనం ఉండదు. దేవుని విశ్వసించకపోవడం అంటే దేవుని అవమానించడమే. దేవుని అవమానించడం దేవుని స్వస్థతా శక్తిని అనుమానించడం. ఆయన అయిష్టాన్ని కొని తెచ్చుకోవటమే. సర్వ శరీరులకు దేవుడైన యెహోవాను నేనే, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని దేవుడు సారాను ప్రశ్నించాడు. సారాకు స్త్రీధర్మం నిలిచిపోయింది. భర్త అయినటువంటి అబ్రాహాము దాదాపు శతాధివృద్ధుడయ్యాడు. ఆ సమయంలో దేవుడు వారిని దర్శించి వారికి ఒక పుత్రుడు కలుగుతాదని చెప్పాడు. సారా ఆ మాటలను విని, ముసలిదాన్నైనా నా గర్భం పండుతుందా అని అనుకుని సందేహంతో నవ్వింది. కానీ చివరకు దేవుడు మాట నెరవేరింది. స్త్రీ ధర్మం ప్రియులారా ఉడిగిపోయినను సారా ప్రకృతి ధర్మాన్ని అధిగమించి బిడ్డను కన్నది. దేవుని న్యాయము ప్రకృతి న్యాయాన్ని, మానవ విజ్ఞాన శాస్త్ర సూత్రాలను కూడా అధిగమించి పని చేయగలదని త్రికరణ శుద్ధిగా ప్రతి విశ్వాసి నమ్మాలని ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను. దేవుడు పూర్తిగా మనుషుల్లోని గుడ్డితనాన్ని, విద్యత్వాన్ని తీసివేయడానికి కూడా సమర్థుడు, సత్తా కలిగిన దేవుడు. మన దేవుడు ఆశ్చర్యకరమైన కార్యం చేయడానికి ఆయన సమర్థుడు. హల్లెలూయా. దేవునందు విశ్వాసం ఉంచిన వారు యవనం పక్షిరాజు యవనం వల్లే ప్రభు చేయగల సమర్థుడు ఆయన. మన జీవితంలో కార్యాభివృద్ధిని చేయగల అద్వితీయ సత్య స్వరూపుడు ఆయన. ఈ మర్మాన్ని గ్రహించి ఆనందించండి. దేవునందు భయభక్తులు కలవారు వృద్ధాప్యంలో కూడా సారము కలిగి ఉండవచ్చు. వృద్ధాప్యంలో కూడా వారు పచ్చగా సిగురు పెడతారు. దేవుని వాగ్దానం శక్తివంతమైనది. కైన దేవుని వాగ్దానం ద్వారా ముసలితనంలో కూడా బిడ్డను కన్న అబ్రాహాము సారాలను గుర్తించుకోండి. మన దేవుడు గర్భం తెరవగల సమర్థుడు, సత్తా కలిగిన దేవుడు. సంతానాన్ని ఇవ్వగల దేవుడు, కుమారులను దయచేసే దేవుడు. ఆ దేవదేవుడు, ఆ సర్వాధికారి ఆయనని, సర్వ జగత్రక్షుడు ఆయనని విశ్వాసముతో ఆయన్ని ప్రార్థించండి. ఆయనకు అద్భుతమైన కార్యాలు పొందండి. ఆయనందు విశ్వాసాన్ని దినదినము అభివృద్ధిపరచండి. ఆయనతో కొనసాగి ఆయన కార్యాభివృద్ధిని పొంది ఆయన సాక్షిగా నిలవండి. ప్రభు కృప నిరంతరం మీతో నిల్చుండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన మా ప్రియ సర్వ శరీరులకును గొప్ప దేవుడా, మహాదేవుడా, సర్వోన్నతమైన దేవుడా, నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన శుభవాగ్దానం ద్వారా నీ బిడ్డలైన మమ్మల్ని మీరు జ్ఞాపం చేసుకుని ప్రసన్నమైన ప్రతి మీ కార్యం జరిగించి సదయుడా మీకు స్తోత్రాలు. అక్షయ దీపమా మీకు స్తోత్రాలు. మీ కృప చొప్పున మీ బిడ్డలందరూ మాకందరికీ జయ విజయాలు దయచేసి బిడ్డలందరి జీవితాల్లో విజయవంతుల ప్రతి కార్యం జరిగి బిడ్డలందరూ మీరు బలపరిచి అందరి జీవితంలో జయమనుగ్రహించమని, మేలు దయచేయమని, సాక్షిగా నిలబెట్టమని నా ప్రభును రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. సర్వోన్నతమైన దేవదేవుని బిడ్డలారా, తప్పకుండా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నక్కండి. దేవాదేవుని యొక్క నామానికి మహిమార్థంగా ఈ యొక్క వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి. ప్రభు కృప నిరంతరం మీతో ఉండుగాక. గాడ్ బ్లెస్ యూ.